వడిగా పారుచున్న ఈ నది వచ్చు చోట్లల్లా జలచరములని బ్రతుకును. ఆ నీళ్ళు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తము బ్రతుకును. చదవబడిన వాక్య భాగంలో అంతకుముందు ఏమాత్రము ఉపయోగపడిన నది ఇప్పుడు ఉపయోగకరంగా ఉంది. పరిశుద్ధ స్థలములో నుండి ప్రవహించుచున్నటువంటి ఆ నీరు వల్ల ఆ యొక్క అరాబా సముద్రం, మృత సముద్రం ఏమైపోయిందంటే మంచినీరు అయిపోతుందంట. ఆ నది ఇరుపక్కల కొన్ని చెట్లు ఉన్నాయట. ఆ చెట్లు నెల నెల కాయలు కాస్తూనే ఉంటాయట, నెల నెల ఆశీర్వదించబడుతూనే ఉంటాయంట. వాటి యొక్క కాయలు ఆహారానికి మంచివి గాను, వాటి యొక్క ఆకులు ఔషధం అంట. ఎటువంటి రోగానికైనా ఆకులను కడితే రోగాలు తగ్గిపోతాయట. ప్రయోజనమైనటువంటి ఆ యొక్క అరాబా సముద్రము మంచి సముద్రముగా, మంచి నీరుగా, నదిగా మార్చబడింది. అలాగే అనేక రకాలైనటువంటి పాప శాపములతో దౌర్భాగ్యమైనటువంటి జీవితములో మనము జీవిస్తూ ఉండగా దేవుడు తన ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమను మన అందరి ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు అనేక మంది ఇష్టపడేవారు ఉంటారు. కానీ మనం ఇచ్చేంతగా ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించలేరు. నీకు రక్తం కావాలంటే ఇస్తారేమో, లేకపోతే వారి శరీరంలో ఏదో ఒక అవయవము నీకు డొనేషన్ ఇస్తారేమో, అంటే కిడ్నీ ఇస్తారేమో. కానీ నీ కొరకు వాళ్ళ ప్రాణం పోగొట్టుకుంటారంటే ఎవరు ప్రాణం పోగొట్టుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. మన కొరకు ఎవరు ప్రాణం పోగొట్టుకోరు. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకంటే అరాబా సముద్రం లాంటి మన జీవితాలను, ఆ సముద్రపు ఉప్పు లాంటి మన జీవితాలను ఆశీర్వాదకరమైనటువంటి నదిగా దేవుడు మార్చాడు. పరిశుద్ధ స్థలములో నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ నీరు తూర్పుగా ప్రవహించి ఎక్కడ కలుస్తుంది? అరాబా సముద్రంలో కలుస్తుంది. కనుక అక్కడ నీరు మంచి నీరు అయిపోయింది. అక్కడ సమస్త ప్రాణకోటి బ్రతుకుతూ ఉన్నాయి. అక్కడ చెట్లు మొలుస్తున్నాయి, పళ్ళు ఫలవృక్షాలు మొలుస్తూ ఉన్నాయి. అంతకుముందు నిష్ప్రయోజనమైనటువంటి నేల ఇప్పుడు సారవంతమైన నేలగా, ఆశీర్వాదకరమైన నేలగా మార్చబడ్డది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన దేవుని కుమారుడు అయ్యుండి మనుషుడిగా ఈ లోకానికి వచ్చి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తుడిగా తగ్గించుకున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రిక్తుడిగా తగ్గించుకొని సిలువ మరణము పొందినంతగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విధేయత చూపెట్టాడు. ఎవరి కోసమంటే నీ కోసము, నా కోసము. ఆ దేవాలయంలో నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ నది ఎవరు అంటే ఆ నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం. యేసు ప్రభు వారు ఆ మోయలేని ఆ భారమైన సిలువ నీ కొరకు, నా కొరకు మోసాడు. బాప్తిస్మిచ్చు యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయా జన్మల్లోనూ, ఆయా జాతుల్లోనూ, ఆయా భాషల వారిలోనూ, ఆయా వంశాల్లోనూ అనేక మందిని తన అమూల్యమైనటువంటి రక్తంతో ఆ ప్రాణం పెట్టి కొన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన శాపాన్ని, మన పాపాన్ని, మన దౌర్భాగ్య జీవితాన్ని ఆయన వీపు మీద మోసాడు. ప్రియులారా, చూడండి, ఆయన దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చి తను తాను తగ్గించుకొని నిజంగా తన రక్తం ఆఖరి బొట్టు వరకు కార్చి తన ప్రాణం పెట్టాడు. కనుక మనము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మనం మార్చబడుతున్నాం. ఒకప్పుడు మన జీవితాలు అరాబా సముద్రం లాంటి జీవితాలు, ఎందుకు పనికిరాని నిష్ప్రయోజనమైనటువంటి జీవితాలు మన జీవితాలు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ రక్తము అనగా ఆ నది మన మీదకు ప్రవహిస్తూ ఉందో అప్పుడు మనము నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నాము. దేవుని వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంది. యేసు రక్తము మన ప్రతి పాపముల నుండి మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉందన్నమాట. ఆ యొక్క దేవాలయంలో నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ నది నీరు వల్ల అరాబా సముద్రం మంచి నీరుగా ఎలాగైతే మార్చబడిందో అలాగే యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాం, ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా మార్చబడుతున్నాము. అంతకుముందు నిష్ప్రయోజనమైన వారమే, ఇప్పుడు అందరికీ ప్రయోజనకరమైన వారంగా మనం మార్చబడుతున్నాం. జక్కయ్య జీవితాన్ని చూడండి, ఆయన అన్యాయంగా ఆస్తిని సంపాదిస్తూ వచ్చాడు. ప్రియులారా,
ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాడో ఆయన నోట ఈ మాట వచ్చింది, అన్యాయంగా తీసుకుంటే రూపాయి తీసుకుంటే 400 చెల్లిస్తాను, ఆస్తిలో సగభాగం బేదలకు ఇస్తానని చెప్తూ వచ్చాడు. అలాగే శాపగ్రస్తమైనటువంటి మన జీవితాలను ఆశీర్వదించడానికి, నిత్య నరకము నుండి మనల్ని తప్పించడానికి, నిత్య జీవం వైపు నడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రిందటి ఈ లోకానికి వచ్చి అరాబా సముద్రం లాంటి మన జీవితాలను ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలుగా, ఉపయోగకరమైన జీవితాలుగా, దేవుని చిత్తానికి లోబడే వారముగా మనల్ని దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి భూమికి ఆజ్ఞిచ్చువాడు ఆయనే. ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తారు. ఎంతగా వేగంగా పరిగెత్తుతుందంటే యేసు ప్రభు వారు సువార్తను ప్రకటించాడు. ఏమని తెలియజేశాడంటే, మారు మనసు పొందండి, కాలము పరిపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మీరందరూ సువార్తను నమ్మి మారు మనసు పొందండి అని ప్రభు చెప్పాడు. ప్రభు ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈ రోజుకి అనేకులు యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉన్నారు. గ్రామంలో అనేక చర్చిలు, మండలాల్లో అనేక చర్చిలు, జిల్లాలో, రాష్ట్రాల్లో, దేశాల్లో, ప్రపంచంలో వేల కొలదిగా చర్చిలు ఉన్నాయి. ఆ చర్చిల్లో ప్రతి పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నాడు. యేసయ్యని ఆపాలని చూశారు, ఆగిందా? శిష్యులను ఆపాలని చూశారు, ఆగిందా? యేసయ్య ఒక్కడే ఆపాలని చూశారు, ఆపలా. 12 మందిని ఆపాలనుకున్నారు, వాళ్ళు ఆగలా. వాళ్ళు దేవుని కొరకు అవసరమైతే హతసాక్షులుగా మార్చబడ్డారు, కానీ సువార్తను మాత్రము ప్రకటించడం ఆపలేదు.